సార్ వెంకటేశ్వరరావు గారు, మీరు సీనియర్ అడ్వకేట్ కూడా కాబట్టి పార్టీస్ అపార్ట్, ఇటు జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహించిన అఫ్కోర్స్ యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్ బోత్ వేస్. యాజ్ ఏ లీగల్ పర్సన్గా ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ బిఎన్ఎస్ 105 అంటున్నారు. అంతకుముందు ప్రిలిమినరీగా పెట్టిన దానికి దీనికి కొన్ని మార్పులు చేశారు. ఎప్పుడైతే నిన్న రీసెంట్గా లేటెస్ట్ వీడియో ఒకటి వచ్చిందో, కాదు అది ప్రైవేట్ వెహికల్ ఒకటి కాదు, కాన్వాయ్ కాదు అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాం. కానీ లేటెస్ట్గా వచ్చిన ఎవిడెన్స్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి కారే, డైరెక్ట్గా ఆయన ప్రయాణిస్తున్న కారే, అది కూడా ఫార్చునర్ అంటున్నారు. ఫార్చునర్ కింద పడి నలిగిపోయాడు సింగయ్య. కాబట్టి కల్పబుల్, హోమిసైడ్, ఐ మీన్ నాట్ అటెంప్టింగ్ మర్డర్ సార్, అంతే కదా సార్? వెంకటేశ్వర గారు ఆడియో అండి సార్. సార్ ఇప్పుడు ఓకే సార్. ఓకే వినపడుతుందండి? యా ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు ఆ యాంగిల్లో ఈ పెట్టినటువంటి కేసులు, ఆయన డ్రైవర్ కాదు కాబట్టి, ఆయన డ్రైవర్ కారు నడుపుతున్నాడు, ఆయన హీఈస్ కంప్లీట్లీ అవేర్ అనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తుంటే. ఐ మీన్ కంప్లీట్లీ అనేవర్ అనిపిస్తుంది. కాబట్టి ఆ తర్వాత తెలిసారా నైతికంగా ఏంటి, ఆయన ఏ విధంగా దాని మీద రియాక్ట్ అయ్యారు, అది ఒక అంశం అయితే, లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే ఆయన డైరెక్ట్గా దానిగా ఎంతవరకు బాధ్యత వహిస్తారు అనేది ఈ సెక్షన్స్ కింద అదొక యాంగిల్ అయితే. పొలిటికల్ వార్ నడుస్తోంది. మరి ప్రతిపక్ష నేత, 2 మాజీ ముఖ్యమంత్రి, మరి దీనికి సంబంధించి కూడా మొత్తం బాధ్యత కూటమి ప్రభుత్వమే తీసుకోవాలట. ఆయన మాత్రం ఎన్ని వేల మంది అయినా సరే ఆంక్షలను తొంగలో తొక్కేసి ఆయన మాత్రం తీసుకొస్తారట. కానీ ఆయన ఎన్ని ఆంక్షల్ని వైలేట్ చేసినా కానీ అక్కడ ఎవరు చనిపోయినా దాని బాధ్యత మాత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం అందే అని చెప్పేసి ఆయన లేటెస్ట్గా మాట్లాడుతున్నారు ట్వీట్ చేస్తూ. మరి ఎలా చూడాలి సార్ ఇది లీగల్ ఆస్పెక్ట్లో ఒకటి, పొలిటికల్ యాంగిల్లో? నమస్కారం సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం ఒకటే అనుకుంటున్నాం, ఆయన మరి ఎందుకు ఇవన్నీ సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ ఒక అబద్ధాన్ని గొబెల్స్ లాగా ఒక అబద్ధాన్ని చెప్పి పదే చెప్పి దాన్ని నిజం చేయాలనుకునేటువంటి పాత పద్ధతికి, పాత చింతకాయ పద్ధతికి అలవాటు పడినటువంటి వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ కనపడుతుంది. దురదృష్టం, ఎంత దురదృష్టం అంటే అసలు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్గా, లేదు దాంట్లో బాధ్యత గలటువంటి వ్యక్తులు, లోపల ఉన్నటువంటి సోకాల్డ్ వ్యక్తులు కానీ, ఒక మానవత్వం కానీ, లేదంటే నైతిక విలువలు కానీ, లేదంటే చట్టబద్ధమైనటువంటి విధులు కానీ. ఎందుకంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ జరిగితే వెంటనే మనం కారకులు కాకపోయినా మనం చూసినా కూడా నియరెస్ట్ పోలీసుకో లేకపోతే నియరెస్ట్ హాస్పిటల్కో తీసుకెళ్లాల్సిన బాధ్యత చట్టంలో, మోటార్ వెహికల్ చట్టంలో నిర్దేశింపబడి ఉంది. కానీ పూర్వకాలంలో ఏంటంటే మనం ఎక్కడో హైవే మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది, మనం ఏదైనా తీసుకెళ్తే రేపు సాక్షిగా పెడతారు, మనం కోర్టులు తిరగలేమని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో దాని అమెండ్మెంట్ కూడా చేశారు. అమెండ్మెంట్ చేసి ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళినా లేదా ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళని సాక్షిగా పెట్టడం అనేటువంటి ప్రొవిజన్ కూడా క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఐపీసీకి, గతంలో మనకు ఐపీసీ ఉండేది, లార్డ్ మెకాలే రాసినటువంటి ఐపీసీ, ఆ ఐపీసీని అమెండ్ చేసి భారతీయ న్యాయ సన్నిహిత అని బిఎన్ఎస్ అని అమల్లోకి తీసుకొచ్చారు. బిఎన్ఎస్లో సెక్షన్ 106 ఏదైతే మొట్టమొదటిగా సెక్షన్ 106 ఏదైతే మొట్టమొదటిగా వేశారో, ఇటువరకు 304A అనేవాళ్ళు, ఇప్పుడు 106. ఈ 106 ఏంటంటే బిఎన్ఎస్ 106 పార్ట్ 2లో ఏమన్నారంటే చాలా స్పష్టంగా ఎవరైతే యాక్సిడెంట్ గురించి తెలిసిందో, ఎవరికైతే తెలిసిందో, ఎవరి అయితే యాక్సిడెంట్ చూశారో, ఎవరైతే యాక్సిడెంట్ కింద గాయాలతో, యాక్సిడెంట్ ద్వారా గాయాలు కలిగి వారు ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందనేది బిఎన్ఎస్ 106(2)లో చాలా 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 స్పష్టంగా కూడా తీశారు. ఇంకా ఏమని చెప్తారంటే బిఎన్ఎస్ 106లో వాళ్ళు చట్టమే, హూ ఎవర్ కాజెస్ డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ బై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఆఫ్ ఎ వెహికల్ నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హామిసైడ్ and escapes without reporting to a police officer or a magistrate soon after the incident
shall be punished with imprisonment of a description for a term extend to 10 years. ఎవరైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ ని నియరెస్ట్ పోలీసుకి తెలియకుండా వెళ్ళిపోతే అది చూసిన వాళ్ళైనా చేసిన వాళ్ళైనా వాళ్ళకి ఈ 106 క్లాస్ కింద పనిష్మెంట్ ఉంది. అంతేకాకుండా ఇవాళ మనం ఏంటంటే నైతిక పరమైనటువంటి అంశం ఇముడి ఉంది, మానవత్వం అనేది మానవీయ కోణం అనేది ఇముడి ఉంది. అది ఎవరైనా కూడా మనం గడ్డి పెట్టేటువంటి అంశమే, దాంట్లో ఏమీ అనుమానం లేదు. అయితే మీరు ఒక ప్రశ్న వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు దాని కాన్వాయ్లో ఉన్నాడు, ఆయన ఎంతవరకు బాధ్యులు అనేది. ఇక్కడ వాస్తవంగా అయితే అది యాక్సిడెంట్ డ్రైవర్కి దానికి సంబంధించిన వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదనకూడదు. చట్టాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు, చట్టంలో లేని విషయాన్ని మనం అన్వయించే పరిస్థితి మాత్రం మనకు లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్సిడెంట్ విజువల్స్ మనం చూసినట్టయితే ఆ యాక్సిడెంట్ అనేది చూశాడు. ఆయన యాక్సిడెంట్ చూశారు. అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు కొంతమంది అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కాబట్టి కొంత మానవత్వం ఉన్నటువంటి కార్యకర్తలు యాక్సిడెంట్ జరిగిందని కేకలేయటం, తద్వారా ఆ డ్రైవరు దాన్ని రివర్స్ గా వేసి ఆ కార్ని వెనక నడితే అప్పుడు అతను ఆ సింగయ్యని బయటికి తీసుకురావటం అనేటువంటి ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, కారులో ఉండేవాళ్ళు చూశారు. కానీ మరుసటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యత గల చీఫ్ మినిస్టర్, బాధ్యత గల పౌరుడు, భారత రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆయన యాక్సిడెంట్ చూశాడు. యాక్సిడెంట్ చూసి ఇంజర్డ్ చూశాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ గాయాలతో ఉన్నటువంటి సింగయ్యని చూశాడు. బయటికి తీసుకొచ్చేప్పుడు మినిమం కర్టసీగా దగ్గరలో ఉన్నటువంటి తన దగ్గరలో పోలీసులు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. తనతో పాటు ఉన్నటువంటి అంబులెన్స్ సర్వీస్ కూడా అతనికి ఉండి ఉంటాయి, వాళ్ళకి కానీ లేదా నియరెస్ట్ పోలీసులకు కానీ ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. మానవత్వంగా వాడు చేయకపోగా అది కూడా ఏదైతే తనకు తెలిసి ఉద్దేశపూర్వకంగా మరుసటి రోజున ప్రెస్ మీట్ లో ఆయన కప్పిపెట్టి దాన్ని ఈ రోజు వరకు కూడా అభూత కల్పనలు, అవాకులు చవాకులు పేల్చేటువంటి పరిస్థితి మనం ఈ రోజు వరకు కూడా చూసినట్టయితే బాధ్యత రాహిత్యమే కాదు, చట్టానికి కూడా వాళ్ళు చట్ట ఉల్లంఘనకి నేరానికి అర్హులకి దగ్గరగా ఉన్నారంటలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కానీ ఇలాంటి ఎందుకంటే మనం కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకునే దాంట్లో నేను మొట్టమొదటి తమిళనాడులో ఏ విధంగా ఉందో అధికార పక్షం ప్రతిపక్షం బలంగా ఉంటే సమాజంలో ఉన్న వ్యక్తులకి ప్రజలకి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సంపాదనలు జరుగుతాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ ప్రతిపక్ష నాయకుడు అండి, ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ ప్రతిపక్ష రోల్ వహిస్తున్నారు? ఒక మనిషి, చాటి మనిషి, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే ఆయన ప్యాలెస్లు కాదు, లేదంటే ఆయన ముఖ్యమంత్రి పదవి కాదు. అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే మనిషి యొక్క ప్రాణం. అలాంటి ప్రాణం తనకు చేజేతులారా తన కళ్ళ ముందు ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతుంటే స్పందించలేనటువంటి ఎందుచేత ఇంకో దురదృష్టం తెలుస్తుంది. ఆయన మనం చూస్తుంటే విజువల్స్ లో కానీ లేకపోతే మనం ఈ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూస్తే ఆయన జగన్ గారి యొక్క వీరాభిమాని, ఆయన జగన్ కాన్వాయ్ మీద పూలు వెళ్తున్నాడు. తన అని నమ్మిని తన భక్తుడిని కూడా రక్షించలేనప్పుడు మనం అసలు ఏ స్థాయిలో మనం ఊహించాలనుకునే పరిస్థితి కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కరెక్ట్ గా లీగల్ టీం ఏదైతే ఇవాళ గవర్నమెంట్ ఉన్నటువంటి లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీం 105 కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అదేవిధంగా సెక్షన్ 49 అబెట్మెంట్ ఆఫ్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 106 క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ లో ఏదైతే సెక్షన్ 106 రెండో క్లాజ్ లో చెప్పినటువంటి అంశాన్ని అబెట్మెంట్ కింద 49 కింద బిఎన్ఎస్ 49 కింద, ఎందుకంటే బిఎన్ఎస్ 49 అనేది కొత్త సెక్షన్, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సెక్షన్. దాని ప్రకారం ఆ అబెట్మెంట్ కింద కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ముద్దాయిలుగా అర్హులు, నేరం చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయించింది. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఫుల్ ఎవిడెన్స్ పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు నేరస్తులో కాదో తర్వాత చూద్దాం. కానీ ఇవాళ కనపడేటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ముద్దాయిలుగా వాళ్ళని పెట్టి తీరాలి. ఇన్వెస్టిగేషన్ లో అది జరుగుతుందనేటువంటి మనం ఆశిద్దాం. అయితే
జగన్ టీం గారు, జగన్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మిత్రులు బయటకు వచ్చేసి ఇవాళ మాట్లాడుతున్నారండి టీవీల ముందు. అసలు ఎంత దారుణం! ఎఫ్ఐఆర్ ఇచ్చింది ఎవరు? సింగయ్య భార్య. సింగయ్య భార్య డైరెక్ట్ విట్నెస్ కాదే. సింగయ్యకి భర్త చనిపోయాడు కాబట్టి నా భర్త జగన్ గారు ఊరేగింపుకి వెళ్ళాడు, పూలు వెళ్తున్నాడు, ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగింది అన్నారు, శవం అయ్యింది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయమని ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద బేస్ చేసుకుని వాళ్ళు 106 కింద 106 పార్ట్ 1 కింద కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కదా నిజమేంటో అబద్ధం ఏంటో ఎవరు చేశారో దాని బాధ్యులు ఎవరో తేల్చాల్సింది ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ లో వీడియోలు బయటపడినాయి, విజువల్స్ బయటపడినాయి. తర్వాత ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తులు చట్టాన్ని అగౌరవపరిచే విధంగా చట్ట నిబంధనలు తొంగలో తొక్కినట్టుగా ఇవాళ మనకు కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మానవత్వానికి సిగ్గుసేటే, అదేవిధంగా నైతిక విలువల్ని తొంగలో తొక్కారు, అదేవిధంగా చట్టానికి వారు చుట్టాలు మాత్రం కాదు, చట్టం ఉల్లంఘనకి పాల్పడ్డారంటంలో ఎలాంటి సందేహం లేదు.